వాగ్దానం ఒకసారి చదువుకుందాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 18, 19. అతడు, దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మోసే అనబడే నాయకుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవునికి మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఏంటి అంటే, బానిసత్వంలో నలిగిపోతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలని బానిసత్వపు కట్ల నుండి విడిపించి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనబడే మన పితరులకి వాగ్దానము చేసినటువంటి దేశానికి తన ప్రజలను నడిపించడానికి మోషేని నాయకునిగా ఎంచుకున్నారు. బానిసత్వంలో నలిగిపోతున్నటువంటి ప్రజల్ని విడిపించి వాగ్దాన దేశానికి నడిపిస్తున్నటువంటి సందర్భంలో ఆ మార్గములో మోషే గారు దేవునితో ఒక మాట అంటారు, అయ్యా, ఈ ప్రజల్ని వాగ్దాన దేశం నడిపించేంత వరకు మాతో కూడా నీవు రావాలి, మాతో కూడా నీవు రావాలి. ఏ మార్గం గుండా వెళ్ళాలో మాకు తెలియపరచాలి, మీ ఆలోచన మాకు తెలియపరచండి, ఎలా వెళ్ళాలో మాకు తెలియపరచండి, మీ నడిపింపులు మమ్మల్ని నడిపించండి, కాబట్టి మీరు మాతో కూడా రావాలి అని అన్నప్పుడు దేవుడు మోషేతో ఒక మాట అంటాడు, మోషే, నేను మిమ్మల్ని పిలిచిన దేవుడను, బానిసత్వం నుండి విడిపించిన దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చాలిన దేవుడను. నేను మీతో రావటానికి నాకు ఎంతో టైం పట్టదు, కానీ నేను రాను. ఎందుకనయ్యా? ఎందుకని మీరు మాతో రారు? ఎందుకని రానంటున్నారు అని మోషే అడిగితే దేవుడు అంటారు, వీరు లోబడని ప్రజలు, మాట వినని ప్రజలు, కాబట్టి నేను మీతో రాదలుచుకోలేదు అన్నప్పుడు మోషే బ్రతిమలాడతాడు, అయ్యా దయచేసి రండి, దయచేసి రండి అన్నప్పుడు దేవుడు ప్రజలతో రావడానికి ఇష్టపడక ఒక మాట అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. మోషే, ఈ ప్రజలను తీసుకొని వెళ్ళు, నా సన్నిధి మీకు తోడుగా వస్తుందంటే మోషే ఒప్పుకోవట్లేదు. మీ సన్నిధి మాకు తోడుగా రావటం ఏంటండి అయ్యా, మీరే మాతో రావాలి. గత 6 నెలలు మీరు మాతో నడిచారు, ఇదిగో 7వ నెలలో కూడా మీరు మాతో రావాలి అంటే లేదు మోషే, మీతో రావటానికి నేను ఇష్టపడడం లేదు. ఎందుకంటే ప్రజలు చెప్పిన మాటకి లోపడడం లేదు, చెప్పిన మాట వినటము లేదు, దేవుని అనే భయము కూడా లేదు, నాయకుడు అనే భయము లేదు, సేవకులనే భయము లేదు. ఇటువంటి లోబడని ప్రజలతో నేను రాలేను మోషే, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు అంటే మోషే బ్రతిమలాడతాడు, అయ్యా మీరు రావాలి అన్నప్పుడు నా సన్నిధి మీకు తోడుగా వచ్చునని చెప్పిన తర్వాత కూడా మోషే గారు ఒక మాట అంటారు, అయ్యా మీ సన్నిధి మాతో కూడా ఉన్నట్లుగా మేము ఎలా తెలుసుకోవాలి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మేము వెళుతున్నటువంటి మార్గములలో మీ సన్నిధి మాతో కూడా ఉన్నట్లుగా మేము ఎలా తెలుసుకోవాలి అన్నప్పుడు దేవుడు అంటారు, నేను నీతో కూడా ఉన్నట్లుగా కొన్ని గుర్తులు చూపిస్తాను, కానీ నువ్వు బయలుదేరి వెళ్ళు అంటే, లేదయ్యా మీరు మాతో వచ్చినట్లుగా, మీరు మాతో నడిచినట్లుగా నేను కన్నులారా నిన్ను చూడాలి. ప్రైజ్ ద లార్డ్. నా కన్నులతో నిన్ను చూడాలి, అప్పుడే నేను ధైర్యంగా ఈ ప్రజల్ని నడిపిస్తాను అన్నప్పుడు దేవుడు అంటారు, నన్ను నువ్వు చూడలేవు కానీ, నా మహిమను నువ్వు చూసి తట్టుకోలేవు కానీ, ఇదిగో ఆ బండ సందున నిలబడి చూడు, నా మంచితనమంతయు నీ కన్నుల ఎదుట కనపరిచేదను. ప్రైజ్ ద లార్డ్. చప్పట్లు కొడుతున్నా మహిమపరుద్దా. హల్లెలూయా, హల్లెలూయా. మోషే అంటారు, మీరే ఈ ప్రజలు లోబడరని చెప్తున్నారు, మీరే దేవుని మాట వినరని చెప్తున్నారు, మీరే అవిధేయత కలిగిన ప్రజలని చెప్తున్నారు, ఈ ప్రజలతో నేనెట్లా నడవాలి? కాబట్టి మీరు నాతో కూడా రావాలి అన్నప్పుడు, లేదు నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది, కానే కాదు మీరు మాతో వచ్చేటప్పుడు నేను మిమ్మల్ని చూడాలి అని మోషే కర్రఖండితిగా మాట్లాడినప్పుడు దేవుడు అంటారు, నన్ను నువ్వు చూసి బ్రతకలేవు, ఒక మాటలో చెప్పాలంటే తట్టుకోలేవు.
అటువంటి అధిక శక్తి కలిగిన వాడను, అధిక మహిమ కలిగిన వాడను. కాబట్టి నన్ను చూసి నువ్వు తట్టుకోలేవు. కాబట్టి ఇదిగో బండ సందులో నిలబడి చూడు. నేను మీకంటే ముందుగా వెళ్ళేటప్పుడు నా వెనుకటి భాగాన్ని చూడు అని చెప్పిన తర్వాత దేవుడు మోషేతో అంటాడు, నేను వెళుతున్నప్పుడు నా మంచితనాన్ని నీ ఎదుట నేను కనపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఈ 7వ నెలలో దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అర్థమైందా మా వాగ్దానం? చెప్పండి హల్లెలూయా. మాకు అర్థమైంది అని చెప్పిన వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. నేను మరలా చెప్తాను, మొహమాటం లేదు. మనకు అర్థం కావాలి. మెయిన్ దేవుని వాగ్దానం ఏంటంటే, నా మంచితనము నీ ఎదుట కనపరుస్తాను, నా మంచితనం అంతా మీ ఎదుట కనపరుస్తాను. ఈ నెలలో దేవుడు తన మంచితనాన్ని మనకు కనపరచబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుల్లో ఉన్నటువంటి మంచితనాన్ని మనకు కనపరచునుగాక, దేవుడు మంచితనాన్ని మనకు చూపించునుగాక. ఆమేన్. ఈ నెలలో చేసే వాగ్దానం ఏంటంటే, దేవుని మంచితనం అంతయు మన ఎదుట కనపరుస్తాడు. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, మంచి అంటేనే దేవుడు, దేవుడు అంటేనే మంచితనం. మరి మంచితనం అంతా కనపరుస్తున్నానని ఎలా మాట్లాడుతున్నారు దేవుడు? ఎందుకు ఆ మాట చెప్తున్నాడు అంటే, ఈ మాట చదివినప్పుడు నేను చాలా దీర్ఘంగా ఆలోచన చేశాను. మంచితనం అంటేనే దేవుడు, దేవుడు అంటేనే మంచితనం. మరలా నా మంచితనం అంతయు నీ ఎదుట నేను కనపరచదనని ఎలా చెప్తున్నాడు అంటే, భూమి మీద లోకంలో 33 కోట్ల మంది ఎవరున్నారు? నిద్రపోతున్నారమ్మా? లాలిపాడనా? నిద్రపోతున్నారా? హల్లెలూయా. నిద్రపోలేదు కదా, దోషులు తిని రాలేదు కదా. హల్లెలూయా. ఎందుకు దేవుడు నా మంచితనాన్ని కనపరుస్తానని చెప్తున్నాడు? ఎందుకు అంటే, లోకంలో 33 కోట్ల మంది దేవుళ్ళుగా పిలువబడుచున్న వారు ఉన్నారు. ఎంతమంది? 33 కోట్ల మంది దేవుళ్ళుగా పిలువబడుచున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో లేని మంచితనం నాలో ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాళ్ళు నరబలి కోరేవారైతే నేను నరబలి కోరేవాడిని కాదు. వాళ్ళు శిక్షించే వాళ్ళైతే నేను రక్షించేవాడిని. కాబట్టి వాళ్ళకు నాకు వ్యత్యాసం ఉంది. కాబట్టి నా మంచితనం అంతా మీ ఎదుట కనపరుస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఒక 2 పిల్లలు వస్తే బాగుండేది. 2 పిల్లలు మీకు క్లియర్గా చెప్పడానికి. అమ్మా సండే స్కూల్ టీచర్, ఒక 2 పిల్లల్ని పంపిస్తారా? బన్నీ సన్నీ లోపలికి రావాలి. కమాన్, హల్లెలూయా. త్వరగా రావాలి. ఈ నెలలో దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏంటి? పైకి రండి. ఈ నెలలో దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? నా మంచితనం అంతయు మీ ఎదుట కనపరచదను. ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళల్లో ఒకడు మంచివాడు, ఒకడు చెడ్డవాడు. అర్థమైందా? మంచివాడు ఒకడు, చెడ్డవాడు ఒకడు అనుకుందాం. మంచివాడని ఎలా చెప్పగలగాలి? ఇతడు మంచోడండి, ఇతడు చెడ్డోడండి అని ఎలా చెప్తాం? ఏమ్మా అమ్మా, అంతే కదా? హల్లెలూయా. ఇతడు మంచివాడని ఎలా చెప్తామంటే, ఇతను వెళ్ళి నీది ఒక బతికేనా రా అన్నాం అనుకో, అయితే మళ్ళీ పొర దేవుని స్తోత్రం అనేవాడు ఏమిటో ఎలాంటి వాడు? మంచివాడు. అదే మాట వినంటే అనకతలకే మూతికేసి అంతాడు. అప్పుడు వీనేమంటారు? చెడ్డవాడు. కాబట్టి మంచితనం ఉండే వాళ్ళు ఉన్నారు, చెడ్డతనం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక వ్యక్తిని, ఒక దేవుని అయినా మంచివాడు అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, అతనిలో ఉన్నటువంటి అనుభవాలను బట్టి, అలవాట్లను బట్టి మంచివాడు, మంచి దేవుడని మనం సంపాదిస్తాం. హల్లెలూయా. కానీ దేవుడు ఈ నెలలో తనకున్నటువంటి మంచితనం అంతా మనకు కనపరచబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచివాడు ఏం చేస్తాడంటే మంచితనం అంతా కనపరుస్తాడు. చెడ్డవాడు ఏం చేస్తాడంటే తనకున్నటువంటి చెడ్డతనాన్ని మొత్తము కూడా మన ఎదుట కనపరుస్తాడు.
చెడ్డవాడు ఏం చేస్తాడంటే ఒక మాట, రే బాబు అంత స్పీడ్గా వెళ్ళకు నాన్న బైకులో అంటే పైకి కిందకి చూసి బండి నువ్వేమో కొనిచ్చావా, మా నాన్న కొనిచ్చాడు, నా ఇష్టం, నువ్వెవడు చెప్పడానికి, ఎవరు మూసుకొని పని చూసుకో అంటాడు. ఎవరు అదే మంచివాడిని అదే మాట అంటే, సరే అంకుల్ చిన్నగానే వెళ్తా అంకుల్, జాగ్రత్తగా వెళ్తా అంకుల్ అంటాడు. అది చెడ్డవానికి మంచివానికి ఉన్నటువంటి వ్యత్యాసం. హల్లెలూయా, వెళ్ళండి. హల్లెలూయా, అర్థమైందా? నా మంచితనం అంతయు మీ ఎదుట కనపరుస్తాను. దేవుల్లో ఉన్నటువంటి మంచితనాన్ని ఈ నెలలో దేవుడు మనకు కనపరచబోతూ ఉన్నాడు. ఎందుకంటే దేవులుగా పిలవడుచున్న వారు అనేక మంది ఉన్నారు, కోట్ల కొలది ఉన్నారు, కానీ వారిలో ఏమాత్రము కూడా మంచితనం లేదు. ఇది దేవుళ్ళ గురించినటువంటి మంచితనం. మరి మనుషుల మంచితనాన్ని గురించి తెలుసుకుందామా? మనుషుల మంచితనాన్ని పెద్దవాళ్ళు ఒక మాట, సామెతగా ఒక మాట అన్నారు. ఏంటి అంటే, పెట్టితే అక్క పెళ్ళిళ్ళు గోలనా, పెడితే పెళ్ళి కోరతారు, పెట్టకపోతే దీన్ని మంచితనం అంటారా? మనుషుల స్వభావం అది. పెడితేనేమో పెళ్లి కోరతారు, పెట్టకపోతే చావు కోరతారు. ఇది మనుషుల మంచితనం. ప్రియమైన వారారా, మనుషుల స్వభావం అలాంటిది. ప్రేమిస్తేనేమో ప్రేమిస్తారు, ద్వేషిస్తేనేమో ద్వేషిస్తారు, ప్రేమించినా కూడా ద్వేషిస్తారు. ఎందుకంటే మంచితనం లేనటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువులు ఒక మాట అంటారు, యేసుక్రీస్తు కలిగినటువంటి ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు మంచి మనస్సు, మంచితనము కలిగిన వాడు. ఆయన వెంబడిస్తున్నటువంటి మనము కూడా మంచితనము కలిగి జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మంచితనము లేనటువంటి దినాల్లో మనం జీవించడానికి ఒక నిదర్శనాన్ని మీకు చెప్తాను. మంచితనం పక్కన పెడితే మానవత్వాన్ని మరిచిపోయినటువంటి దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలోనే మైదుకూరు ప్రాంతంలో ఒక భార్య భర్తలకి ఇదివరకే ఆడపిల్లలు పుట్టారు. మరలా దేవుడు వారిని ప్రేమించి ఒక గర్భఫలాన్ని ఇచ్చారు. ఇంచుమించుగా ఆ తల్లికి 6 నెలల గర్భవతి. హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ చేయించుకున్నారు. స్కానింగ్ చేయించుకున్న తర్వాత మరలా ఆడపాప అని చెప్పారు. ఆడపాపని చెప్పిన తర్వాత ఆ భర్త మరలా ఆడపిల్ల పుడుతుందని భరించలేక ఆ ప్రెగ్నెన్సీ పోవడానికి టాబ్లెట్ తీసుకొచ్చి తన భార్యకి ఇచ్చాడు. ఆ గర్భములో శిశువుగా మారినటువంటి ఆ పసి పాప, 6 నెలల పాప, ఆ టాబ్లెట్లు వేసుకుంటానే బయటకు వచ్చేసింది. అరచేతిలో పెట్టి కనబడుతుంది. ఆ పాప కేకలు వేస్తా ఉంటే, ఏడుస్తూ ఉంటే వినపడుతుంది ప్రజలందరికీ. తీసుకొని చేతిలో పెట్టుకుంటే ఆ పాప ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపు కూడా వినకుండా కన్న తండ్రి, అయినా కదా ఆమెకు రక్తం పంచి జన్మనిచ్చింది, కన్న తండ్రి ఆ పాపను తీసుకెళ్ళి ఏడుస్తూ ఉన్నప్పటికీ కూడా మట్టిలో పాతి పెట్టి వచ్చాడు. పాప ఏడుస్తుంది, కన్న తండ్రి కదా, కడుపులో పుట్టిన పాప కదా, తన రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి పాప కదా, కనీస కనికరం లేకుండా ఎవడు కనుమన్నాడు? ఆ పాప చెప్పిందా? నేను కడుపున పుడతాను, జన్మనివ్వని చెప్పిందా? చెప్పలేదుగా. తన తల్లి చెప్పిందా? నువ్వు రామ్మ నా కడుపులో చెప్పిందా? చెప్పలేదుగా. అభం శుభం ఎరగని ఏ పాపం ఎరగనటువంటి పాపకి మరణించడం గల కారణం ఎవరు? తండ్రి. ఇతని మంచి తండ్రి అని చెప్పగలుగుతారా? అంటే నీ ఇష్టమా మగపిల్లడు ఆడపిల్ల కావాలని కోరుకోవడం? నీ ఇష్టమా? ఎంత దారుణం అండి. ఆ వీడియో వరకు ఉంది. చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఇదివరకు కూడా ఒక 4-5 సంవత్సరాల క్రితం ఒక సహోదరికి అందరూ మగపిల్లలు, ఆడపిల్లలు కావాలని అట్లే ఉంచుకుంది. స్కాన్ చేసుకుంటే మళ్ళీ మగపిల్లాడు. సేమ్ ట్యాబ్లెట్ తెచ్చుకున్నారు, అలా చేశారు. చూస్తే అంతమైన పాప కొడుకు. ఆ పిల్లోడు కూడా చిన్న పిల్లడు, చూస్తే అంత 7 మంది ఉంటాడు. పిల్లల్ని కూడా చూస్తూ ఉండగానే పాతి పెట్టేశారు. ఎంత దారుణం. మనసులలో మంచితనం అనేది కరువైపోతుంది. మనసులలో కన్న తండ్రి అయినా కన్న బిడ్డలైనా నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా కూడా మంచితనాన్ని మరచి మృగాలుగా ప్రవర్తిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వార్తలు కూడా చూస్తాం. ఒక కన్న తండ్రి తాగిన మైకంలో కన్న కూతుర్ని అడిగిలోకి తీసుకెళ్లి హత్య
అత్యాచారం చేసి బయటికి వెళ్ళి వస్తే అవమానం కలుగుతుందని అక్కడే ఆ బిడ్డను తుండలు నరికి అడవిలో పడేసి మళ్ళా వచ్చి కంప్లైంట్ చేస్తారు, నా కూతురు కనిపించట్లేదని. దీని ఎంతవరకు మనుషులలో మంచితనం ఉందని గుర్తించాలి. నా ప్రేమైన వాళ్ళరా, మనుషులలో మంచితనం ఉన్నా లేకపోయినా మనం ఆరాధిస్తున్న దేవుడు మంచి కలిగిన దేవుడు. హల్లెలూయా. మంచి మనసు కలిగిన దేవుడు. హల్లెలూయా. అందుకే ఈ 7వ నెలలో మనలో మంచితనం లేకపోయినా, మనలో మంచితనం ఉన్నా లేకపోయినా, ఈ నెలలో దేవుడు తనకు కలిగినటువంటి మంచితనం అంతయు మనకు కనపరచును గాక. తన మంచితనం అంతయు మనకు కనపరచును గాక. ఆమేన్. ఇద్దరు భార్యాభర్తలు కొత్తగా పెళ్లి చేసుకొని సేవలో అడుగు పెట్టారు, దేవుడి సేవలో అడుగు పెట్టారు. వారి పైన ఉన్నటువంటి నాయకులు ఒక ప్రాంతానికి వారిని పంపించారు. ఆ ప్రాంతానికి పంపించిన తర్వాత కొత్తగా వివాహమైంది, కొత్తగా మన కుమారుడు పుట్టాడు. నూతనంగా సాగుతున్నటువంటి ఆ దాంపత్య జీవితానికి అనుకోకుండా ఆ సేవకునికి అనారోగ్యం కలిగిందంటే మొలలు వచ్చే ఆ సేవకునికి ఆపరేషన్ చేయడానికి విపరీతంగా ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ కొత్తగా సేవకు వచ్చారు, కొత్తగా పెళ్లి చేసుకున్నారు. చూస్తే ₹1 చేతిలో డబ్బులు లేవు. సేవలో ఎవరైనా సహకరిస్తారంటే సంఘం కూడా అంత మాత్రమే. కానీ వాళ్ళు ఆ స్త్రీ వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి డబ్బులు అడుగుదాము అంటే అడగడానికి మనసు రావట్లేదు. ఎందుకంటే మీరు దేవుడిని నమ్ముకొని దేవుడి మీద ఆధారపడి దేవుడే మాకు అన్ని దిక్కుని వెళ్ళిపోయారు కదా, మరలా మమ్మల్ని ఎక్కడ అడుగుతున్నారు అని అంటే దేవుడికి ఎక్కడ అవమానం కలుగుతుందని చెప్పేసి తల్లిదండ్రులు అడగలేని పరిస్థితి, ఆ పాస్టర్ గారి తల్లిదండ్రులు అడగలేని పరిస్థితి. ఒంటరిగా ఎదురు కూర్చున్నారు, ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మంచివాడు కదా, మనం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కదా, ఆయనే మనల్ని నడిపిస్తాడు, ఆయనే మనల్ని పోషిస్తాడు, మన అక్కలన్నింటినీ కూడా ఆయనే తీరుస్తాడని విశ్వాసంతో ప్రార్థన చేశాడు. ఆ సేవకుడు కూర్చోలేని పరిస్థితి, నిలబడలేని పరిస్థితి. ప్రియమైన వాళ్ళరా, ఏ చేతనైనా సరే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం ఆలోచించిన దేవుడు మంచి దేవుడు అని దేవుడి మీద నమ్మకంతో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ₹1 డబ్బులు లేకపోయినా కూడా కనీసం ఓపీలో పేరు రాపించారు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఇంకంతే. ఆ సేవకుడు వాట్సాప్లో ఆన్లైన్లలో కొన్ని గ్రూపులలో పెట్టారు, ఏమని, నా కొరకు మీరు ప్రార్థన చేయండి, దేవుని మీద నమ్మకంతో దేవుని మీద విశ్వాసంతో సేవలు అడుగు పెట్టాను, నాకు కానీ మా భార్యకి కానీ ₹1 డబ్బులు లేవు, సేవలో ఉన్నాము, సంఘం మమ్మల్ని పోషిస్తూ ఉంది, అంతే తప్ప మాకు ఏ ఆధారం లేదు అని పోస్ట్ చేశారు. అతను ఆపరేషన్ థియేటర్లో ఉండగానే ఎంతోమంది అతనికి ఫోన్పే చేశారు. ఎంతోమంది ముక్కు తెలియదు, మొహం తెలియదు, వారి పేరు కూడా తెలియదు. ఆపరేషన్ సక్సెస్ అయింది, బయటకు వచ్చారు, రెస్ట్ తీసుకున్నారు. ఇంకా డిశ్చార్జ్ అయ్యేటప్పుడు అమౌంట్ కట్టి డిశ్చార్జ్ అవ్వాలి. అది డిశ్చార్జ్ అయ్యేటప్పుడు డబ్బులు కట్టేసి వెళ్ళండి, 42,000 ఖర్చు అయింది. డబ్బులు కట్టేసి వెళ్ళండి అంటే జోబులో చూస్తే ₹1 లేదు. పాస్టర్ దగ్గర వచ్చిన కానుకలు మార్చి ₹10 ఉన్నాయి. దీంతో మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, 42,000 ఎక్కడ, ₹1000 ఎక్కడ అని వాళ్ళు అక్కడే ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు, సరే చూద్దాం నా ఫోన్పేలు ఎంత ఉందని చూస్తే నుంచి 52,000 డబ్బులు ఫోన్పేలోకి వచ్చింది. హల్లెలూయా. లిస్టు చూస్తే వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ పేరేంటో కూడా తెలియదు, డబ్బులు వచ్చేసింది. ఎలా ఇది సాధ్యం, ఎలా సాధ్యం? ఒకరిని కూడా నోరిప్పి నాకు డబ్బులు ఇవ్వండి, నేను ఆపరేషన్ చేస్తున్నాను ఒకరిని అడిగిన సందర్భాలు లేవు. ఫోన్ చేసి నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, నాకు ఫోన్ పే చేయండి అని చెప్పిన సందర్భాలు కూడా లేవు. మరి ఎలా సాధ్యం అంటే దేవుడిని నమ్ముకున్నారు, తన మంచితనాన్ని దేవుడు వారికి కనపరిచారు. హల్లెలూయా. చూసి అడుక్కున్న వాళ్ళకి ₹10 డబ్బులు కూడా మనం ఇవ్వం. అలాంటిది 42,000 52,000 డబ్బులు ఎలా వచ్చింది? దేవుడు మంచివాడు కాబట్టి కొంతమందికి ప్రేరణ కలుగు చేసి వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని తెలియకుండానే అందించారు. దేవునికి మహిమ కలుగును గాక. గత ఆదివారము మన గ్రూపులో కూడా అతను ఉన్నాడు, మన జీసస్ ఫెలోషిప్ గ్రూపులో కూడా అతను ఉన్నాడు. అతని పేరు మహేష్ పాల్. అతను సాక్ష్యం చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. నాకు వరుసలు బాగవుతాడు అంటే మన పాస్టర్ గారి తమ్ముడు వరుస బాగవుతాడు. అది చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది, దేవుడు ఇంత మంచి కార్యాలు చేస్తాడా అని అంటాడు. నేను నమ్మిన దేవుడు నాకు చాలిన దేవుడు, నేను నమ్మిన దేవుడు ఎంతో మంచి దేవుడు, నన్ను విడిచిపెట్టలేదు, నన్ను ఎడబాపలేదు. ఏ ఒక్కరు నాకు తెలియకపోయినా, వారి ముఖం వారి పేరు నాకు తెలియకపోయినా నా అకౌంట్లో డబ్బులు వేసినట్లుగా మంచి దేవుడు కార్యం జరిగించాడు, తన మంచితనాన్ని నాకు కనపరిచాడు. నా దేవుడే లేకపోతే నేను ఈరోజు లేను అని చెప్తూ ఉంటే
దేవుడు చేసిన మంచి కార్యాన్ని బట్టి నేను దేవుని స్తుతించాను. ప్రియమైన వాళ్ళరా, ఈ 7వ నెలలో కూడా దేవుడు తన మంచితనాన్ని మనకందరికీ కనపరచునుగాక. తన మంచితనాన్ని మనందరికీ కనపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇందాకనే మనం చెప్పుకున్నాం, ఒక వ్యక్తి మంచివాడని ఎలా చెప్పగలుగుతాం? అతనిలో ఉన్నటువంటి అలవాట్లు కానీ అనుభవాలను కానీ మంచితనం అంటేనే అలవాట్లు. ఒక వ్యక్తి మంచివాడని ఎలా చెప్తామంటే అతనిలో ఉన్నటువంటి అలవాట్లను బట్టి మనం చెప్తాం. చెడ్డవాడని ఎలా చెప్తాం? అతనికి ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి చెడ్డవాడని చెప్తాం. మనం ఆరాధిస్తున్న దేవుడు కూడా మంచితనమంతా మీకు కనపరుస్తానని చెప్తున్నాడు. దేవుళ్ళలో ఉన్నటువంటి మంచితనం ఏంటో ఒక 3 మాటలు చెప్తాం. దేవుళ్ళలో ఉన్నటువంటి మంచి అలవాట్లు, దేవుళ్ళలో ఉన్నటువంటి మంచితనం ఏంటో ఒక 3 అనుభవాలుగా మనం తెలుసుకుందాం. ఈ వారం 3 పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా ఈ నెలంతా దేవుని మంచితనం గురించి మనము తెలుసుకుందుముగాక. ఆమేన్. దేవుని మంచితనం ఏంటో ఒక 3 మాటలకు తెలుసుకుందాం. మొట్టమొదటి మాట చదువుదాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వాక్యం. దేవుని మంచితనం, దేవునిలో ఉన్నటువంటి స్వభావం, దేవుడు ఎలాంటి మంచితనం కలిగిన దేవుడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వాక్యం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. అంత దూరం చదివితే నేను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి? తాను మీ పితరులతో చేసిన నిబంధనను మరిచిపోడు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మంచివాడని ఎలా చెప్పగలగాలి అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు కనికరము కలిగిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎలాంటి వాడు అంటే కనికరము గల దేవుడు. చదవండి అలాగే. ఆయన నాశనము చేయడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 31వ వాక్యం. నాశనము చేయడు. ఇంకా కొంచెం ముందు చదవండి అక్క. ఫస్ట్ గా చదవండి. మీ దేవుడు యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు. చాలదండి. ఇంకా మనం ఆరాధిస్తున్న దేవుళ్ళలో మంచితనం ఏంటంటే ఆయన కనికరము కలిగిన దేవుడు. అంత మాత్రమే కాదు, నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము కానివ్వడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది మనల్ని చెయ్యి విడుస్తూ ఉంటారు కనికరం లేకుండా. ఇందాక చెప్పాను కదా, కన్న తండ్రికి కనికరం లేదండి, కట్టుకున్న భర్తకి కనికరం లేదు, కట్టుకున్న భార్యకి కనికరం లేదు, కన్న బిడ్డలకి కనికరం లేదు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే కనికరము కలిగిన దేవుడు. ఆయన కనికరం కలిగిన దేవుడు కాబట్టి మన చెయ్యి విడువలేదు, మనల్ని నాశనము కానివ్వలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనం ఆరాధిస్తున్న దేవుడు కనికరము కలిగిన దేవుడు. ఆయన మంచితనము ఏంటి అంటే కనికరము కలిగిన దేవుడు, కనికరించే మనస్సు గలవాడు. మీరు బయటికి వెళ్ళిన తర్వాత చెప్పగలగాలి, ఎందుకు మీరు ఈ దేవుడిని ఆరాధిస్తున్నారు అంటే మేము ఆరాధిస్తున్న దేవుడు కనికరము కలిగిన దేవుడు, కనికరించే దేవుడు, కఠినముగా శిక్షించే దేవుడు కాదు. మేము ఆరాధిస్తున్న దేవుడు మా మీద కనికరము చూపే దేవుడు అని మనం చెప్పగలగాలి. దేవుల్లో ఉన్నటువంటి మంచితనం మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మన దేవుల్లో ఉన్నటువంటి మంచితనం కనికరము కలగవాడు, కనికరము చూపించేవాడు. గుర్తుపెట్టుకోవాలి. నేను మరలా అడుగుతాను, పోయిన నెలలో అద్భుతాల గురించి అడిగినట్లుగా ఈ నెలలో కూడా అడుగుతాను. దేవుడి మహాకృప చేత ఈ మాటల్లో మన హృదయంలో స్థిరపరచబడును గాక. ఆమేన్. మనం ఆరాధిస్తున్న దేవునిలో ఉన్నటువంటి మంచితనం ఏంటంటే ఆయన కనికరము కలిగేవాడు, కనికరము చూపు దేవుడు, చెయ్యి విడువని వాడు, నాశనము కానివని వాడు. అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాన్ని బట్టి మనం ఎంతరమో ధన్యులమై ఉన్నాం. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి స్వభావం కలిగిన వాడు అమ్మా? కనికరము కలిగిన దేవుడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక ప్రాంతం, ఒక పట్టణం దేవునికి విరోధంగా పాపం చేస్తుంది, విరోధమైన కార్యాలు జరిగిస్తుంది, దేవునికి ప్రతి దినము కోపాన్ని పుట్టిస్తూ ఉంది, ప్రతి దినము ఆయాసకరమైన కార్యాలు జరిగిస్తూ దేవునికి కోపాన్ని రగిలిస్తూ ఉంది. దేవుడు ఆ ప్రాంతాన్ని మీద ఏమాత్రం కనికరము చూపకుండా, ఎందుకంటే వారు చేసినటువంటి అక్రమము, అన్యాయము, దుర్మార్గము, అవిధేయత, తిరుగుబాటు అలాంటిది. ఎన్నిసార్లు చెప్పినా కూడా లోబడలేని ప్రజలు, ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా మనసు మార్చుకోని ప్రజలు, ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా బ్రతుకు మార్చుకున్నటువంటి ప్రజలు. ఆ ప్రాంతం మీద దేవునికి విపరీతమైన కోపం పెరిగి ఆ ప్రాంతాన్ని అగ్ని గంధకముల చేత కాల్చివేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ ప్రాంతాన్ని అగ్ని గంధకముల చేత కాల్చివేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంకా మరో సమయం కూడా లేదండి, మరో కొద్ది గంటల్లోనే ఆ ప్రాంతాన్ని కాల్చివేయాలని దేవుడు నిర్ణయించుకున్న తర్వాత దేవుని మంచితనాన్ని గురించి తెలుసుకున్నటువంటి ఒక దైవజనుడు, దేవుని మంచితనాన్ని గురించి తెలుసుకున్నటువంటి ఒక నమ్మకమైన వాడు ఏం చేశాడంటే దేవునికి ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో నిలుచుండి ప్రార్థన చేశాడు. నా తండ్రి కనికరము కలిగిన దేవుడవు కదా, చెయ్యి విడువని దేవుడవు కదా, నాశనము చేయని దేవుడవు కదా, ఆ పట్టణాన్ని ఎలా అగ్ని గంధకముల చేత కాల్చివేస్తూ ఉన్నావు అని దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంటాడు, ఆ ప్రాంతంలో ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడైనను నీతిమంతుడు లేడు. అందరూ పాపము చేస్తున్నారు, అక్రమం చేస్తున్నారు, అన్యాయము చేస్తున్నారు, దేవుని మీద తిరగబడుతున్నారు, దేవుని మాట వినకుండా అవిధేయత చూపి తిరగబడుతున్నారు. కాబట్టి నేను ఆ ప్రాంతాన్ని అగ్ని గంధకముల చేత కాల్చివేయాలని అనుకుంటున్నానని చెప్పిన తర్వాత అబ్రహాము గారు దేవునికి మొరపెడతాడు, అయ్యా ఆ ప్రాంతంలో కొంతమంది అయినా నీతిమంతులు ఉన్నారేమో, ఆ నీతిమంతులను బట్టి అయినా కూడా వారి మీద నువ్వు కనికరాన్ని చూపించండి అంటే, సరే నేను కనికరము కలిగిన దేవుడిని కాబట్టి ఒక 10 మందిని నీతిమంతులను చూపించు, ఆ 10 మందిని బట్టైనా కూడా నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను, ఆ పట్టణాన్ని కనికరిస్తానని చెప్తే 10 మంది కూడా కనిపించట్లేదు. మరలా బతిమలాడతాడు, అయ్యా 10 మంది లేరయ్యా, కనీసం 5 మందిని చూపించు, 5 మందిని బట్టైనా కూడా నేను ఆ ప్రాంతాన్ని కాల్చకుండా చూస్తాను. మరలా ప్రార్థన చేస్తాడు, అయ్యా 5 మంది కూడా కనిపించట్లేదు. ఎవరుమా? నీతిమంతులు 5 మంది కూడా కనిపించట్లేదు. 5 మంది నీతిమంతులను చూపించు, 5 మంది నీతిమంతులను బట్టైనా కూడా నేను ఆ ప్రాంతాన్ని కాల్చకుండా ఆపేస్తానన్నప్పుడు 5 మంది కూడా కనిపించట్లేదు. పోనీ ఒక 3 చూపించు, మహాపట్టణం అది, లక్షల మంది, 100 మంది జీవిస్తున్నటువంటి పట్టణం అది, కనీసం 3 కూడా నీతిమంతులు లేకపోతే నేను ఆ ప్రాంతాన్ని కాల్చకుండా ఎలా ఉండగలను? మరలా అబ్రహాం ప్రార్థన చేస్తాడు, అయ్యా ఆ ప్రాంతంలో ఒకే ఒక్క నీతిమంతుడు ఉన్నాడయ్యా, ఒకే ఒక్క నీతిమంతుడున్నాడు. నువ్వు కనికరము చూపే దేవుడవు కదా, చెయ్యి విడువని దేవుడవు కదా, నాశనము చేయని దేవుడవు కదా, ఆ నీతిమంతుని మీద, నీతిమంతుని కుటుంబం మీద నీ కనికరాన్ని చూపించండి అని అబ్రహాము బ్రతిమలాడుకున్నప్పుడు దేవుని కనికరం లోతు కుటుంబం మీదకి దిగి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవునిలో ఉన్నటువంటి మంచితనం ఏంటి? మొట్టమొదటిగా కనికరము చూపువాడు. ఈ కనికరము కలిగిన దేవుడు లోతు కుటుంబం మీదకి తన కనికరాన్ని చూపాడు. ఒకే ఒక్కడు నీతిమంతుడు అంటున్నావు కదా, ఆ నీతిమంతుణ్ణి వారిలో నుండి దూరము చేసి ఆ పట్టణాన్ని మొత్తం నేను కాల్చివేస్తాను. లోతు రక్షించబడడం గల కారణం ఏంటో తెలుసా? దేవుని కనికరము ద్వారా. ప్రైజ్ ద లార్డ్. లోతు చెయ్యి విడవబడకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుని కనికరాన్ని బట్టి.
లోతు నాశనం అయిపోకుండా ఉండడం గల కారణం ఏంటంటే దేవుని కనికరాన్ని బట్టి. ప్రియమైన వాళ్ళరా, మన దేవుని మంచితనం ఏంటంటే కనికరము చూపువాడు. లోతు కుటుంబం మీద ఆయన కనికరాన్ని చూపించాడు. లోతు కనికరించబడ్డాడు, రక్షించబడ్డాడు. ఈ రోజు కూడా నిలువెత్తు నిదర్శనం, ప్రత్యక్ష సాక్ష్యం కూడా అక్కడ ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశానికి మీరు వెళితే ఈ లోతు భార్య ఉక్కు స్తంభమై అక్కడే నిలిచి ఉంది. ఎందుకంటే దేవుని కనికరం లోతు కుటుంబం మీదకి దిగి వచ్చింది. కానీ లోతు భార్య దేవుని మాటకు అవిధేయత చూపి కనికరాన్ని కోల్పోయింది. దేవుడు అంటారు, ఇదిగో మీరు వెళ్ళేటప్పుడు వెను తిరిగి చూడకుండా వెళ్ళిపోండి, నేను మిమ్మల్ని కాపాడుతాను అన్నప్పుడు అమ్మగారు ఇంకా చివరిసారి చూసుకుందామలే మా ఊరిని, చివరిసారి చూసుకుందామలే మా స్నేహితుల్ని, చివరిసారి చూసుకుందామలే మా బంధువుల్ని అనుకున్నదేమో బహుశా. వెళ్ళేటప్పుడు లోతు కుమార్తెలు వారి అల్లుళ్ళు అందరు కలిసి వెళ్తున్నారు. ఈ లోతు భార్య మాత్రమే వెనుతిరిగి చూసింది, అక్కడే ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేశంలో ఆమె విగ్రహం అలాగే ఉంది. అంటే విగ్రహం కాదు, ఆమె ఎప్పుడైతే ఉక్కు స్తంభంగా అయిపోయిందో ఆ స్తంభం ఇప్పటికీ ఉంది. చూద్దాం అందరం. హల్లెలూయా. ఏమ్మా చూస్తారు? చూద్దామా ఆమె ఉప్పు స్తంభాన్ని చూద్దామండి. వర్క్ కాదు, ₹1,00,000 కావాలి. ఇజ్రాయెల్ దేశం వెళితే కానీ చూడలేం. ప్రత్యక్ష సాక్ష్యాలు కావాలంటే యూట్యూబ్లో కొట్టాలి, అంతకుమించి వేరే ఏం చేయలేం మనం. ఇప్పటికీ కూడా దేవుని కనికరం లోతు మీదకి దిగి వచ్చిన వెంటనే లోతు కుమార్తెలు అల్లుళ్ళు మాత్రమే రక్షించబడ్డారు. కానీ దేవుని కనికరం దిగిరాని లోతు భార్య అయినా సొదొమ గొమొర్రా పట్టణమైన అగ్నికి ఆహుతి అయిపోయింది. ప్రియమైన వాళ్ళరా, మన దేవుడు ఎలాంటి అనుభవాలు కలిగిన దేవుడు అంటే ఆయన కనికరము కలిగిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. లోతు మీదకి దేవుని కనికరం దిగి వచ్చింది, లోతు రక్షించబడ్డాడు. యోసేపు మీదకి దేవుని కనికరం దిగి వచ్చింది, బానిస ఉన్నటువంటి యోసేపు ఐగుప్తు దేశానికి ఒక ఉన్నతమైన స్థానానికి ఎక్కగల కారణం ఏంటంటే దేవుడు కనికరం యోసేపు మీదకి దిగి వచ్చింది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలో కృపాసత్య సంపూర్ణుడుగా సంచరిస్తున్నటువంటి దినాలలో ఒక తల్లి ఒక కుమారుడు ఇంట్లో జీవిస్తూ ఉన్నారు. ఆ తల్లికి ఒక్కగానొక కుమారుడు అనుకోకుండా చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ తల్లి ఎంతగానో రోధిస్తుంది. అయ్యో, నాకున్నటువంటి ఒక్కగానొక కుమారుడిని కోల్పోయానే, ఇదివరకు నా భర్తను కోల్పోయాను, నాకు ఆధారముగా, నాకు తోడుగా, నాకు దిక్కుగా ఉన్నటువంటి నా కుమారుని కూడా నేను కోల్పోయాను అని ఎంతగానో రోధిస్తుంది, అంగలారుస్తుంది. మనుషులు ఎవరైనా ఆమెను కనికరిస్తే ఆమె కుమారుని తీసుకురాగలుగుతారా? కాదంటే అమ్మా ఎవరైనా పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు, ధైర్యంగా ఉండని చెప్పేవారే. కానీ కనికరించి ఆమె కుమారుని ఆమెకు అప్పగించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఒక్కరు కూడా లేరు. ఏడుస్తుంది, ప్రలాపిస్తుంది, అంగలారుస్తుంది. ఇంకా చివరిగా తన కుమారుడికి స్నానం చేశారు, పాడి మీద పడుకోబెట్టారు, ఎత్తుకొని పోతూ ఉన్నారు. ఏడుస్తూ తన కుమారుని వెంబడిస్తూ ఏడుస్తూ ఉంది. ఆ మార్గం గుండా యేసుక్రీస్తు ప్రభువుల వారు వెళుతూ, చూద్దాం అన్నమాట ఒకసారి. లూకా సువార్త 7:13. లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వాక్యం. ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా. ఒక నిమిషం. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మార్గం కూడా వెళుతున్నాడు. ఆలోపే ఈ తల్లిగారు కుమారుని కోల్పోయింది. ఈ కుమారుని పాడి మీద పెట్టుకొని మోసుకొని పోతున్నారు. ఒకవైపు ప్రలాపిస్తుంది, ఏడుస్తుంది, అంగలారుస్తూ ఉంది. యేసుక్రీస్తు వారు ఆ మార్గం కూడా వెళుతూ ఆమెను చూసి, చదవండి ఆ వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆమెను చూసి ఆమె యందు కనికరపడి, ఏడవద్దని చెప్పి దగ్గరకు వచ్చి ఆ పాడెను ముట్టగా
మోయుచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా, ఆ పాడి మీద చనిపోయిన వాడు లేచి కూర్చున్నాడు, మాట్లాడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించింది. దేవుని కనికరం చేసింది. అక్కడ చనిపోయిన తన కుమారుని బ్రతికించింది. వెధవరాల్ని చూశాడు దేవుడు. ఆ మార్గం గుండా ఇటేమో పాడిని మోసుకొని పోతున్నారు, అటేమో దేవుడు నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ తల్లి ఎందుకు ఇంతలా రోధిస్తూ ఉంది, ఈ తల్లి ఎందుకు ఇంతలా బాధపడుతుంది, ఎందుకు ఇంతలా కన్నీరు కారుస్తూ ఉంది అని ఆమెను చూసి, ప్రైజ్ ద లార్డ్, మనం ఆరాధిస్తున్న దేవుని లక్షణాలు గమనించుకుంటే సంవత్సరమని చెప్పచ్చు. అక్కడ ఆమెను చూసి ఆమె మీద కనికరపడి ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా ఏడవద్దు అని చెప్పి పాడెను ముట్టి, పాడు మీద ఉన్నటువంటి ఆ కుమారుణ్ణి, చిన్నవాడా లెమ్మని చెప్పిన వెంటనే చనిపోయిన వాడు తిరిగి లేచాడు. ఉలుకు లేదు పలుకు, ఎందుకులే మనలో ఆ ఉద్యోగం ఉంటే కదా, ఆ వైరాగ్యం ఉంటే కదా, ఆ సంతోషం ఉంటే కదా, దేవుని మాట ఇంత శక్తి కలిగినదని గ్రహింపు ఉంటే కదా కొట్టేది. కొట్టమంటే కొట్టేది ఎంత మాత్రం కొడతారు? ఏదో వస్తున్నాం, వింటున్నాం, పోతున్నాం, అంతవరకే. హల్లెలూయా చేద్దాం, హల్లెలూయా. అంతవరకే మంది విన్నాము, వచ్చాము, విన్నాము, వెళ్ళాం. దున్నపోత మీద ఎంత వాన కురిస్తే ఏ ప్రయోజనం ఉంటుందా? ఒక చుక్కైనా? బోడిగుండెల మీద వాన కురిస్తే ఒక చుక్కైనా ఉంటుందా? ఇది అంతే. హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఆమెను చూశాడు, ఆమె మీద కనికరపడ్డాడు, ఆమెకు ధైర్యాన్ని ఇచ్చాడు, పాడను ముట్టాడు. చనిపోయిన వాడు తిరిగి లేచి బ్రతికాడు. అంత మాత్రమే కాదు, చనిపోయిన వాడు లేచి మాట్లాడుతున్నాడు. తర్వాత ఆ కుమారుణ్ణి తన తల్లికి అప్పగించాడు. ఇదంతా జరగడం గల కారణం ఏంటి? దేవుని కనికరం ఆ తల్లి మీదకి దిగి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుకనే మనం ఆరాధిస్తున్న దేవునికి ఉన్నటువంటి మంచి అనుభవం ఏంటంటే, మంచితనం ఏంటంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు కనికరము గల దేవుడు. నా దేవుడు మిమ్మల్ని అందరినీ కనికరించునుగాక, మీ బిడ్డల్ని కనుకరించునుగాక, మీ భర్తల్ని కనికరించునుగాక, ఈ ప్రాంతాన్ని కనికరించునుగాక. ఆమేన్. దేవునిలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటి గుర్తుపెట్టుకోవాలి. నేను మరలా అడుగుతాను. నేను మరలా ఎందుకు అడుగుతున్నానంటే, క్రోకడైల్ ఫెస్టివల్ ముందుంది, వస్తుందిలేండి. హల్లెలూయా. మీరు తెలుసుకోవాలనే, ఎందుకు ముసళ్ళ పండుగ మనకెందుకు అవసరమా? గత నెలలో ఇలాగే అడిగాను. ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుని మాటలు హృదయంలో ఉంచుకున్నారు. అందరు టకటకర చెప్పారు. నాకు భయపడి కాదు, అవమానం కలుగుతుందని కాదు, దేవుని మాట నా హృదయంలో ఉండాలి అని ఆసక్తితో మీరు ఉంచుకున్నారు. కాబట్టి పోయిన నెలలో వాగ్దాన్ని అలవకగా చెప్పగలుగుతున్నారు. కాబట్టి ఈ నెలలో కూడా దేవుని మంచితనాన్ని గురించి మనం తెలుసుకుందాం. దేవుని మంచితనంలో ఉన్నటువంటి మొట్టమొదటి అనుభవం కనికరము గల దేవుడు. మన భర్త మన మీద కనికరం చూపకపోవచ్చు, భార్య భర్త మీద కనికరం చూపకపోవచ్చు, కన్న బిడ్డలు కన్న తల్లిదండ్రుల మీద కనికరం చూపకపోవచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు, మనము కలిగి ఉన్న దేవుడు కనికరము కలిగిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. రెండవ మాట చదువుదాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 17వ వాక్యం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 17వ వాక్యం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 17వ వాక్యం. యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును రోషమును అతిక్రమమును దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని
నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము కనపరచబడునుగాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, రెండవ అనుభవం, దేవుల్లో ఉన్నటువంటి రెండవ మంచితనం ఏంటంటే దీర్ఘశాంతము గలవాడు. ఏంటమ్మా? దీర్ఘశాంతము గలవాడు. దీర్ఘశాంతం అంటే తెలుసమ్మా? దీర్ఘశాంతం అంటే మామూలుగా మనం చూసి నిమ్మలస్తుడండి, శాంతపరుడండి, ఏమన్నా కోపం అతనిలో మేము కోపం ఏమాత్రం చూడలేదండి, చాలా నిమ్మలస్తుడు, శాంతం కలిగిన వాడు, నిమ్మలంగా ఉంటాడని మనం అంటూ ఉంటాం. మరి దీర్ఘశాంతము అంటే, దీర్ఘశాంతం అంటే ఎంత మన వ్యతిరేకత చేసినా, ఆయన ఎంతగా మనం దూషించినా, ఎంతగా ఆయనకు అవిధేయత చూపినా దీర్ఘశాంతముతో ఓపికతో మన వైపు చూస్తూనే ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దీన్ని దీర్ఘశాంతం అంటారు. చాలామందికి, కొంతమందికి ఎంత తిట్టినా, ఏమన్నా, ఎంత టార్చర్ చేసినా కోపం రాదు. చాలా వరకు 100లో ఒకరు ఉంటారులే అలాంటి వాళ్ళు. హల్లెలూయా. అంతే కదమ్మా? అంతేనే కదా? 100లో ఒకరుంటారు నాలాంటి దీర్ఘశాంతం కలిగిన వాళ్ళు. అంతా ఉత్తిదే. హల్లెలూయా. దీర్ఘశాంతం అంటే ఏంటంటే ఎవరైనా తిడుతున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు, అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు మౌనంగా ఉండటమే దీర్ఘశాంతం. శాంతంగా ఉంటారు. కీడుకు ప్రతి కీడు చేయరు, దూషణకు ప్రతి దూషణ చేయరు, కోపంతో ఊగిపోరు. సహనము కలిగి, ఓర్పు కలిగి, నెమ్మది కలిగి భరిస్తారు. దీన్ని దీర్ఘశాంతం అంటారు. పోయిన వారంలో ఒక అక్కగారు, అటువంటి వారంలో ఒక తల్లిగారు వచ్చి, అన్నా నాకు కోపం ఎక్కువ, ప్రార్థన చేయి అంటే నాకేముందో, హల్లెలూయా, నాకు కోపం విపరీతంగా వస్తుందన్న, నా కొరకు ప్రార్థన చేయి. ఆ బలహీనతతోనే నేను కూడా బాధపడుతున్నా, నేను కూడా ప్రార్థన చేస్తున్నా. కోపం ఉన్నవాడికే దగ్గరికి వచ్చి నా కోపం ఎక్కువ, నా ప్రార్థన చేయండి అంటే, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడు. మనము కూడా దీర్ఘశాంతము కలిగి ఉందుముగాక. ఆమేన్. మనలో కూడా దీర్ఘశాంతము కలిగి ఉందుముగాక. కీడుకు ప్రతి కీడు చేయడం కాదు, దూషణకు ప్రతి దూషణ చేయటము కాదు, వాళ్ళు ఒకటంటే 10 అనటం కాదు, కోపంతో నరాలు ఉబ్బడం కాదు. దీర్ఘశాంతము కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఓర్పు, సహనము కలిగి, నెమ్మది కలిగి, ప్రశాంతత కలిగి జీవించాలి. ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యం కూడా వస్తుంది. మీకు తెలిసిన లేదో, కోపం కలిగిన వాని శరీరం అంట ఎముకలు కుళ్ళు పట్టిపోతాయంట. ఎముకలు ఉన్నటువంటి బలము తగ్గిపోతుంది. సామెత గ్రంథం చదివితే ఈ మాటలన్నీ ఉంటాయి. కోపం కలిగిన వాని అనుభవాలు ఎలా ఉంటాయంటే, ఎక్కువ కోపడితే ఏమవుతుందంటే ఎముకల్లో ఉన్నటువంటి బలము తగ్గిపోతుంది. కానీ దీర్ఘశాంతం కలిగిన వాడు ఎలా ఉంటాడంటే, దీర్ఘశాంతం కలిగిన వాడు శ్రేష్టమైన అనుభవాలు కలిగి ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో ఒకటి విన్నా, ఎక్కువ కోపం వస్తే ముసలోళ్ళు అయిపోతారంట. నిజమేనా? హల్లెలూయా. ఎక్కువ కోపడితే ముసలోళ్ళు అయిపోతారంట. బైబిల్ నేర్చుకున్నటువంటి పదం ఏంటంటే, ఎక్కువ కోపడడం ద్వారా మన ఎముకల బలము తగ్గిపోతుంది. కానీ లోకంలో చెప్పే మాట, ఎక్కువ కోపడితే ముసలోళ్ళు అయిపోతారంట. ప్రియమైన వాళ్ళరా, ముసలం అయ్యేది కాకపోయి తర్వాత సంగతి. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దీర్ఘశాంతము నేర్చుకోవాలి. దీర్ఘశాంతము నేర్చుకోవాలి. బైబిల్లో ఒక మాట అంటుంది, సామెత గ్రంథము 16:32లో, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. సామెతలు 16:32. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వాక్యం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, శ్రేష్టమైన వాడు. పరాక్రమశాలి అంటే రాష్ట్రాల్ని, దేశాల్ని, ప్రపంచాన్ని జయించిన వాని కంటే కూడా ఎవడైతే దీర్ఘశాంతం కలిగి ఉంటాడో వాడే శ్రేష్టమైన వాడు, నెమ్మది కలిగిన వాడు, నిబ్బరం కలిగిన వాడు, సమాధానం కలిగిన వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు శ్రేష్టమైన వాడు. ప్రియమైన వాళ్ళరా, ఇటువంటి శ్రేష్టమైనటువంటి దీర్ఘశాంతము మనము కలిగి ఉండాలని వాక్యము సెలవిస్తుంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యం.
తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యం. దేవుడు మనల్ని ఎలా ఉండాలో కోరుకుంటున్నాడో చదువుదాం. సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పండి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. హల్లెలూయా. సేవకులకు సంఘానికి బోధిస్తున్నారు. మీకు ఎవరైనా అక్రమంగా కనిపిస్తే వారికి బుద్ధి చెప్పండి. ఒకరెవరైనా అన్యాయంగా ప్రవర్తిస్తే వారికి బుద్ధి చెప్పండి, లేదా హెచ్చరించండి. అంతేగాని మంచివాణిని ద్వేషించడం, చెడ్డవాణ్ణి ప్రేమించడం కాదు. మీకు నచ్చిన వాడిని పొగడడం, నచ్చని వాడిని తిట్టడం కాదు. నా సహోదరులారా, అందరి ఎడల మంచివాడైనా చెడ్డవాడైనా, మూర్ఖుడైనా అన్యాయసుడైనా, అక్రమం చేయవాడైనా, దొంగైనా, వ్యభిచారి అయినా, ఎవడైనా సరే అందరి ఎడల మీరు ఏం చేయాలి? దీర్ఘశాంతము చూపాలి. హల్లెలూయా. దీర్ఘశాంతము గలవారై మీరు ఉండాలి. ఎందుకంటే క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనస్సు మనము కలిగి ఉండాలి. కనికరము కలిగే మనసు మనము కలిగి ఉండాలి. దీర్ఘశాంతము కలిగే మనసు కూడా మనము కలిగి ఉండాలి. దీర్ఘశాంతం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? దీర్ఘశాంతము లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైనా గొడవలు జరిగితే, ఒక ఇరువురు మధ్యలో, ఇద్దరు అక్క చెల్లెలు కానివ్వండి, ఇద్దరు తోడుకోడలు కానివ్వండి, ఇరువురు కుటుంబాలు కానివ్వండి, గొడవలు జరిగితే దీర్ఘశాంతం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరి దగ్గరికి ఒకరి వెళ్ళి, అమ్మ మీ అక్కే కదా, అన్న మీ తమ్ముడే కదా, మీ తోడుకోడలే కదా, నీ పక్కింటోళ్ళే కదా, మీ ఇరుగు పొరుగు వాళ్ళే కదా, మీ రక్త సంబంధికులే కదా, ఎందుకు ఇంతలా కొట్లాడుకుంటున్నారు? ఎందుకు ఇంతలా మాట్లాడుకుంటున్నారు? ఇప్పటికిప్పటికీ మీకు వాళ్ళకి ఏ సంబంధం లేనట్టుగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఒకసారి మనసు పెట్టి ఆలోచించేయి. నీతో కూడా వచ్చినటువంటి నీ తోడుకోడలే కదా, నీ చెల్లెలే కదా, మీ అన్నే కదా, మీ చిన్నానే కదా, మీ రక్త సంబంధే కదా అని మనసుతో ఆలోచించేయమని దీర్ఘశాంతం కలిగిన వారు ఏం చేస్తారంటే వారికి నిమ్మలు కలిగించే మాటలు చెప్తారు. అదే దీర్ఘశాంతము లేని వాళ్ళు ఏం చేస్తారు? అదంతా దాని బతుకెంత. నిన్ననే ఆడదు అది, అమ్మ ఏమో కొడతావో మటదొచ్చండి. హల్లెలూయా. దీర్ఘశాంతం లేని వాళ్ళు ఏం చేస్తారు? నీ స్థాయి ఎంత, దాని స్థాయి ఎంత, నీ స్టేటస్ అంతా దాని స్టేటస్ అంతా. నువ్వు స్టేటస్లో పెడితే ఇన్ని రైలు కనపడతాయి, అది స్టేటస్లో పెడితే ఒకటే కనపడుతుంది. అది నీ స్టేటస్, అది దాని స్టేటస్. నీ ఆస్తి ఎంత, దాని ఆస్తి ఎంత. అదంటే నువ్వు పడాలా అని కాస్త మంటలు ఏం చేస్తారు, ఇంకాస్త పెట్రోల్ పోస్తారు. దీర్ఘశాంతము లేని వాళ్ళు. ఆ మాట చదువుదాం ఒకసారి. సామెతల గ్రంథము 15:18. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 18వ వాక్యం. కోపోద్రేక్కి అగువాడు కలహము రేపును వినాలి. దీర్ఘశాంతుడు వివాదమును అణిచివేయను. కోపం కలిగిన వాడు ఏం చేస్తాడు? కోపోద్రేకి ఏం చేస్తాడు? కలహాన్ని ఏం చేస్తాడు? ఇంకా కలహాన్ని రేపుతాడు. ముందుగానే కొంచెం మంట, ఇంకాస్త పెట్రోల్ పోస్తాడు, ఇంకొంచెం కిరసనాలు వేస్తాడు. ఎందుకు? కోపాగ్ని వాడు కలహాన్ని రేపుతాడు. అసలు ఏమనుకుంటున్నాడు వాడు? అసలు నిన్ను నిలబడి మాట్లాడేంత స్తోమత అనుకుందా? నిన్ను తిట్టేంత స్టేటస్ వాళ్ళకుందా? ఏమనుకుంటున్నారు వాళ్ళెంత? వాళ్ళు అసలు వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు గొడవలలో. ఈ మధ్యలో చెప్పేవానికి, ఆ గొడవ పడిన వారికి ఎటువంటి సంబంధం ఉండదు. అయినా మధ్యలో దూరి రెచ్చగొడుతూ ఉంటాడు. కోపాగ్ని వాడు ఏం చేస్తాడు? కలహాని. ఏమ్మా ఉన్నారా లేదా? పలకండి మా, రేపు నుంచి మీరు చెప్తే నేను కవర్లు తెచ్చుకుంటా. ఎందుకని కవర్లు తెచ్చుకుంటా? ఇప్పుడే మన సుందక్క గారు అంగడి పెట్టినరు, కవర్లు తెచ్చుకుంటా అంగట్లో నుంచి. ఎందుకని? మాట్లాడితే ఆడ ముత్యాలు రాలిపోతాయేమోనని కవర్లను వేసుకుంటా, నేను కొంచెం అమ్ముకుంటా కదా. మాట్లాడండి అమ్మా. హల్లెలూయా.
కోపాగ్ని అయిన వాడు ఏం చేస్తాడు? అబ్బా హల్లెలూయా. అట్లుంటే నేను ఎందుకంట మిమ్మల్ని? కోపాగ్ని అయిన వాడు ఏం చేస్తాడంటే కలహాన్ని రేపుతాడు. దీర్ఘశాంతం కలిగిన వాడు వివాదాన్ని అణచివేస్తాడు. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి? కోపం కలిగి ఉందామా? కోపం కలిగి ఉందామా? చిన్న కోపం గురించి ఒక సబ్జెక్టు చెప్పచ్చు. కోపం అంట దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. కోప్పడేవాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేడు. కనుకనే కోపం చేసేవాడు కలహాన్ని రేపుతాడు. దీర్ఘశాంతం కలిగేవాడు వివాదాన్ని అణచివేస్తాడు. కారణం ఏంటంటే దీర్ఘశాంతం కలిగేవాడు కాబట్టి. ప్రియమైన వాళ్ళరా, ఇటువంటి దీర్ఘశాంతం అనే అనుభవం దేవుడు మనలో కలిగించునుగాక. దీర్ఘశాంతము కలిగి మనమందరము జీవించుదుముగాక. దేవుడు కలిగి ఉన్న ఈ మంచితనము మనము కూడా కలిగి ఉందుముగాక. ఆమేన్. మొట్టమొదటిగా దేవుల్లో ఉన్నటువంటి మంచితనం, మొట్టమొదటి అనుభవం ఏంటి? కనికరము గలవాడు. రెండవది దీర్ఘశాంతం గలవాడు. మూడో మాట లూకా సువార్త 23:34. చివరి మాట త్వరగా ముగించుకుందాం. లూకా సువార్త 23:34 వచనం. కనికరము గల దేవుడు, దీర్ఘశాంతము గల దేవుడు. లూకా సువార్త 23:34. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పింది. యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి మంచితనం, యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి మంచితనం ఏంటి? క్షమించే గుణం. ప్రైజ్ ది లార్డ్. మనం ఆరాధిస్తున్న దేవుడు క్షమించే దేవుడు. గత దినాలలో మనం 7 మాటలలో ఈ మాట కూడా మనము ధ్యానం చేశాం. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏ తప్పు చేయకపోయినా, ఏ నేరము చేయకపోయినా, ఏ పాపము చేయకపోయినా, ఏ దూషణ చేయకపోయినా, ఎవరిని పల్లెత్తి ఒక మాట అనకపోయినా, చేయకూడనటువంటి కార్యాలు ఆయన మీద మోపి, వేయకూడనటువంటి నిందలు ఆయన మీద మోపి, చేయకూడనటువంటి దూషణ చేశాడని ఆయన మీద నిందలు మోపి, ఆయన పట్టుకొని సిలువకి అప్పగించే సమయాలలో మోయలేని భారమైనటువంటి సిలువ ఆయన భుజాల మీద వేసి కొరడాలతో కొడుతున్నారు, ఉమ్మి వేస్తున్నారు, గడ్డాన్ని లాగుతున్నారు, పిడిగుద్దులు గుద్దుతున్నారు, కాళ్ళతో తంతున్నారు, చిత్రహింసలుగా గురి చేస్తున్నారు. అంత కఠినముగా శిక్షించే సమయంలో కూడా ఒకవైపు శరీరము సహకరించట్లేదు, శరీరంలో సత్తువ లేదు, రక్తమంతా ధారాలుగా కారిపోతూ ఉంది, బలము లేదు, శక్తి లేదు, ఓపిక లేదు, సహనము లేదు. అయినప్పటికీ ఏ పాపము చేయకపోయినా కూడా అనేక మంది హింసిస్తున్నారు, గాయాలు చేస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు. ఆ సిచ్యువేషన్లో కూడా యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి మూడవ మంచితనం ఏంటంటే క్షమించే మంచి మనసు గలవాడు, క్షమించే మనసు కలిగిన వాడు. ప్రియమైన వాళ్ళరా, క్షమించే మనసు కలిగిన వాడు. మనకు ఒక మాట, సవాలు చెప్పే మాట, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట, మీరు ఎవరినైతే క్షమిస్తారో అప్పుడు మీరు కూడా క్షమించబడతారు. మీరు ఎవరైతే క్షమిస్తారో మీరు కూడా క్షమించబడతారు. లూకా సువార్త 6:38. లూకా సువార్త 6:38 క్షమించుడి. మన పాపాలు క్షమించబడాలంటే మనమేం చేయాలి? మన పాపాలు క్షమించబడాలి అంటే మనమేం చేయాలి? ఏదైనా గుళ్ళకెళ్ళి ముక్కుబడి చెల్లించాలా? గుండు కొడుచుకొని రావాలా? లేకపోతే వెండి బంగారాలు కానుకలు ఇవ్వాలా? లేదా వేరే నదిలోకి వెళ్ళి స్నానం చేసి రావాలా? మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళాలా? ఇవన్నీ చేయకుండా పర్వాలేదు, మనం ఇతరుల్ని క్షమిస్తే చాలు. హల్లెలూయా. మనం ఇతరుల్ని క్షమిస్తే ఆ క్షమాపణ మనకు కలుగుతుంది. దేవుడు అంటారు, క్షమించండి అప్పుడు మీరు
క్షమించబడతారు. ఇదొకటే జవాబు, అంతే. ఇంకా వేరే సొల్యూషన్ ఏమి లేదు అక్కడ. దేవుడు మనల్ని క్షమించాలి అంటే ఇతరుల్ని మనం క్షమించాలి. ఇతరుల్ని ద్వేషిస్తూ, ఇతరుల్ని కీడు కోరుకుంటూ, ఇతరుల్ని శపిస్తూ, వారి నాశనాన్ని కోరుకుంటూ, వాళ్ళని క్షమించకుండా, వాళ్ళని ద్వేషిస్తూ తిడుతూ ఉంటే మరలా వచ్చి ప్రార్థన చేసి ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించంటే క్షమిస్తాడా? వాక్యం చెప్తున్నటువంటి మాట, మీరు ఇతరుల్ని క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడతారు. ప్రియమైన వారలారా, మనం ఆరాధిస్తున్న దేవునిలో ఉన్నటువంటి మంచితనం ఏంటంటే క్షమించే మనసు కలిగిన వాడు. అటువంటి మనసు మనము కూడా కలిగి ఉండాలి అంటే ఇతరులను కూడా మనము క్షమించే విధంగా ఉండాలి. ఇతరులను కూడా మనము క్షమించే అటువంటి మనసు, అటువంటి గొప్ప మనసు చాలా తక్కువ మందికి ఉంటుంది, చాలా తక్కువ మందికి ఉంటుంది. కనుకనే మహానుభావులు, పెద్ద పెద్ద గొప్ప నాయకులు యేసుక్రీస్తు వారిని బోధించి ఒక మాట అంటారు. యేసుక్రీస్తు వారు ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమని చెప్పారు. అది ప్రేమకు నిదర్శనం. యేసుక్రీస్తు వారి ప్రేమకు సాదృశ్యం అది. గాంధీ పిత, మహాత్మా గాంధీ అని పిలువబడుతున్న గాంధీ తాత గారు కూడా ఈ మాటను సంబోధిస్తారు. ప్రేమతోనే ఏదైనా సాధించాలి, కానీ పగతో కాదు, ప్రతీకారంతో కాదు, ప్రేమతోనే సాధిద్దాం అని ఒక నినాదం ద్వారా నినాదం ద్వారా గాంధీ తాత గారు ముందుకెళ్ళారు. ఈ మధ్య కాలంలో రీసెంట్గా రాహుల్ గాంధీ పార్లమెంట్లో యేసుక్రీస్తు వారి గొప్పతనాన్ని గురించి ఎంత గొప్పగా చెప్పారండి. అనేక మంది యేసుక్రీస్తు వారిని నమ్మకపోవచ్చు, అనేక మంది యేసుక్రీస్తు వారిని తిరస్కరిస్తూ ఉండొచ్చు, యేసుక్రీస్తు వారిని దూషిస్తూ ఉండొచ్చు. మహా గొప్ప నాయకులే యేసుక్రీస్తు వారి గొప్పతనం గురించి శాసన మండలంలో, పార్లమెంట్లో గలమెత్తి చెబుతున్నారు. నిన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సమావేశంలో ఒక మాట అన్నారు. ఇదిగో మీరు మూడోసారి గెలిచారని అరాచకాలు చేస్తున్నారు, మూడోసారి గెలిచారని మీ ప్రభుత్వం ఉందని, అధికారం ఉందని ప్రజల మీద చిత్రహింసలు గురి చేస్తూ ఉన్నారు. ప్రజల మీద కాదు మీ ప్రతాపం, అధికారం ఉందని ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని కాదు. ఇదిగో యేసుక్రీస్తు వారని ఒక ఆయన ఉన్నాడు, యేసుక్రీస్తు వారని ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మిమ్మల్ని మీ నాశనం కోరుకునే వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. కీడుకు ప్రతి కీడు చేయొద్దని చెప్పాడు. ఒక చెంప మీద కొడితే మరో చెంపను చూపించమని చెప్పాడు. అంతేకాని మీరు ఆరాధిస్తున్న దేవుళ్ళు ప్రజల్ని ప్రాణాలు తీయమని చెప్పారా? ఏకంగా వాళ్ళు ఆరాధిస్తున్న దేవుని ఫోటో చూపి చెప్పాడండి. సవాల్ లాంటిది ఈ మాట. హల్లెలూయా, శబ్దం కొడదాం, చప్పట్లు, హల్లెలూయా, చప్పట్లు కొడదాం, హల్లెలూయా. మన దేవుళ్ళు ఉన్నటువంటి మంచితనం ఏంటి తెలుసా? ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమన్నాడు. ఒకడెవడని నేను ద్వేషిస్తే వాడిని క్షమించమని చెప్పాడు. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు అని యేసుక్రీస్తు వారు చెప్తే మీ దేవుళ్ళు చెప్పింది ఏంటి? ప్రజలు ప్రాణాలు తీయమని చెప్పాడా? ఈ దేవుణ్ణి ఆరాధించకుండా ఉంటే వారిని చంపమని చెప్పాడా అని రాహుల్ గాంధీ గలమెత్తి రోషంగా చెప్పాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్నటువంటి మంచితనాన్ని గురించి. మన దేవుని నమ్ముకున్నటువంటి మనము, దేవుని ఆరాధిస్తున్నటువంటి మనము, మన దేవుని గొప్పతనం గురించి ఒక్కరికైనా సువార్త చెప్తున్నామా? వాస్తవంగా అయితే యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడితే సమాజంలో విలువ ఉండదు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారిని క్రైస్తవ ముఖ్యమంత్రి అని ఒక ముద్ర వేశారు. అలాంటి దేశానికి కావాల్సినటువంటి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అంత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా దేవుని మంచితనం గురించి చెప్పడంలో ఏమాత్రము సందేహించట్లేదు, ఏమాత్రము భయపడట్లేదు, ఏమాత్రము చిన్నతనముగా భావించట్లేదు. కారణం ఏంటంటే వారి దేవునిలో లేని గొప్పతనం, వారి దేవునిలో లేనటువంటి మంచితనం మన దేవునిలో ఉంది కాబట్టి చప్పట్లు కొడదాం, హల్లెలూయా. గత రాత్రి అంతా ఉపవాసం ఉండి వస్తానా? వాగ్దాన సందేశం కదా, కాస్త ఉద్యోగంగా బిగ్గరగా చెప్దామంటామా? కడుపులో పేగులు కూడా రే ఆపురా కొంచెం చిన్నగా చెప్పు అంటా ఉంటాయి. కడుపులో పేగులు కూడా అంత బిగ్గరగా అరుస్తావు ఎందుకు, చిన్నగా చెప్పు అంటూ ఉంటాయి. అయినా లెక్క చేయకుండా మీలో ఒక ఉత్తేజాన్ని తేవాలని, ఒక ఉజ్జీవాన్ని రగిలించాలని భారముతో చెప్తూ ఉంటానా?
మీరేమో తెమకరు. హల్లెలూయా. రాహుల్ గాంధీ ఏం చెప్పాడు? తెల్లారితో చెప్పిన తెల్లారి అడిగితే అదే రాహుల్ గాంధీ ఏం చెప్పాడు? వాళ్ళ దేవుని ఫోటో చూపించి మీ దేవుని లేనిది యేసుక్రీస్తు వారిలో ఉన్నది ఏంటో తెలుసా? మంచితనం. ప్రైజ్ ద లార్డ్. మంచితనం. యేసుక్రీస్తు వారిని నమ్మిన వారిని చంపుతారా? యేసుక్రీస్తు వారిని నమ్మి ఆయన సేవిస్తున్న చర్చిలని కూలగొడతారా? యేసుక్రీస్తు వారిని విశ్వసించిన పట్టణాలని ప్రాంతాలని కాల్చివేస్తారా? ఏ ద్రోహం చేశారని, ఏ మోసం చేశారని? దేశ ద్రోహం కూడా వాళ్ళు చేయలేదే. వాళ్ళు చేసింది ఏంది? అన్నిలైన మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. మూర్ఖులైన మన కొరకు వాళ్ళు కన్నీటితో రోధిస్తున్నారు. మూర్ఖులైన మీ కొరకు కడుపు కాల్చుకొని దేవునికి మొరపెడుతున్నారు. ఇదే వాళ్ళు చేసిన తప్పు. యేసుక్రీస్తు వారిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మంచితనం. హల్లెలూయా. ఒకవైపు గాయపరుస్తున్నా, ఒకవైపు శిక్షిస్తున్నా, ఒకవైపు దూషిస్తున్నా, ఒకవైపు ఉమ్మివేస్తున్నా, ఒకవైపు పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నా ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? తండ్రి, వీరేం చేయుచున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించే మనసు కలిగిన మంచితనం కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియమైన వాళ్ళరా, ఇట్టి క్షమించే మనసు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. క్షమించే మనసు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. పేతురు గారు కూడా యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి, అయ్యా, మా తమ్ముడు, మా సహోదరుడు మాటికి గొడవ చేస్తున్నాడు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు క్షమించాను. ఇంకెన్నిసార్లు క్షమించాలి వాడిని? ఇంకెన్నిసార్లు క్షమించాలి? వాడు క్షమించబడే వరకు నువ్వు క్షమించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నిసార్లు క్షమించాలి అంటే ఎన్నిసార్లు అయినా సరే క్షమించే మనసు మాత్రమే నువ్వు కలిగి ఉండాలి. వాడు క్షమిస్తున్నా మళ్ళా అదే పనిలో ఉన్నాడని చెప్పేసి నువ్వు దేశించకూడదు, తిరస్కరించకూడదు. వాళ్ళలో మార్పు వచ్చేంత వరకు నువ్వు క్షమించే విధంగానే ఉండాలి. ఎందుకంటే నువ్వు క్షమించే మనసు కలిగి ఉండాలి. అంతే తప్ప నువ్వు క్షమిస్తున్నానని వాడు మరలా అదే రూట్లో ఉన్నాడని నువ్వు వాడిని ద్వేషించకూడదు. ఎందుకంటే అంతము వరకు యేసుక్రీస్తు వారు క్షమించే మనసు కలిగి మాత్రమే ఉన్నాడు. క్షమించే మనసు కలిగి ఉన్నాడు. చివరికి ప్రాణం ఉందో లేదో చూద్దామని ఒకడొచ్చి బల్లెంతో పొడిచినప్పటికీ కూడా మౌనంతో భరించాడు. అరే, ఉన్న రక్తం అంతా కారిపోయింది, నాలో ఉన్న ప్రాణం కూడా వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంది, ఇప్పుడు కూడా నన్ను గాయపరుస్తావా అని వాడిని దూషించలేదే, వాడిని శపించలేదే. చివరి రక్తపు తనలో నుండి కారిపోయేంత వరకు కూడా క్షమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనము కూడా మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా కూడా మనం వారిని క్షమిస్తూనే ఉండాలి. వారు మన మీద ద్వేషించని, మనకు కీడు చేయని, కీడుకు ప్రతి కీడు చేయనివ్వండి, మన నాశనాన్ని వారు కోరుకోనివ్వండి. కానీ మనం మాత్రం ఏం చేయాలి? కాదుమా, చెప్పండి. క్షమించాలి. క్షమించే మనసు కలిగి మనం ముందుముగాక. ఆమేన్. హల్లెలూయా. వాగ్దానం ఏంటి ఈ సంవత్సరం? ఈ నెల వాగ్దానం ఏంటంటే, నా మంచితనం అంతయు మీ ఎదుట కనపరచెదను. హల్లెలూయా. నా మంచితనం అంతయు మీ ఎదుట కనపరుస్తాను. మనిషి కనపడేటట్టుగా మంచితనంగా ఉండేవాళ్ళు, మనిషి దాటిపోతే క్యారెక్టర్ మార్చే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మన మారేసిన దేవుడు అలాంటి వాడు కాదు. మనమున్నా, మనతో ఉన్నా, మనతో లేకపోయినా ఒకే మంచితనం కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆ మంచితనం ఏంటో 3 మాటలు మనం చదువుకున్నాం. మొట్టమొదటి మాట దేవునిలో ఉన్నటువంటి మంచితనాలు. మొట్టమొదటి మంచితనం, రెండవది, మూడవది దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చునుగాక. కనికరము చూపునుగాక, దీర్ఘశాంతము చూపునుగాక, క్షమించే మనసు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.